ఎక్సైజ్ ఆఫీసులు శాంక్షన్ అవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో 14 ఎక్సైజ్ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా వికారాబాద్లో కూడా 40 లక్షలతోటి చక్కగా ఎస్ఐలు కానీ సిఐ కానీ ఇక్కడ ఉండడానికి మంచి భవనం కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో ఏదైతే కల్తీ కళ్ళు కానీ, డ్రగ్స్ కానీ, ఏదైతే ప్రజలకు హానిగా ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నీ కూడా అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ ముందుకు రావాలి. అదేవిధంగా మంత్రి గారు కూడా వస్తూ చెప్పడం కూడా జరిగింది. మరి స్వచ్ఛందంగా మరి గ్రామ ప్రజలంతా కూడా ఈత చెట్లు పెంచి మరి ఏదైతే కళ్ళు కూడా మరి స్పెషల్గా వాటిని స్థాపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పినారు. దీనికి కూడా మరి ముఖ్యమంత్రి గారు, అది ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి ప్రజలకు హాని కాకుండా కల్తీ కళ్ళు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. మరి మన వికారాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఎక్సైజ్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.